హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం బాటనీ టెక్స్ట్ బుక్లో 2వ యూనిట్ సూక్ష్మజీవశాస్త్రం పార్ట్ 4 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్. వైరస్లు, బ్యాక్టీరియంలు, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, మొక్కలు, జంతువులలో ఉన్న అన్ని రకాల కణాలకు సంక్రమించే ఒక ప్రత్యేక సమూహానికి చెందిన జీవరూపాలే వైరస్లు. బ్యాక్టీరియంలు, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, మొక్కలు, జంతువులలో ఉన్న అన్ని రకాల కణాలకి సంక్రమించే ఒక ప్రత్యేక సమూహానికి చెందిన జీవరూపాలనే మనం వైరస్లుగా చెప్పవచ్చు అన్నమాట. వైరస్లు, బ్యాక్టీరియంలు, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, మొక్కలు, జంతువులలో ఉన్న అన్ని రకాల కణాలకి సంక్రమిస్తాయి. వీటినే వైరస్లు అంటాం. మిగతా జీవులతో పోలిస్తే వైరస్లు భిన్నంగా ఉంటాయి. వీటికి కణరూపం ఉండదు. మిగతా జీవులతో పోలిస్తే వైరస్లు భిన్నంగా ఉంటాయి. వీటికి కణరూపం ఉండదు. వీటిని కాంతి సూక్ష్మదర్శిని కింద చూడలేం. ఒక వైరస్ రేణువు ఒకే రకానికి చెందిన కేంద్రకామ్లం, డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏను కలిగి ఉంటుంది. ఒక వైరస్ రేణువు ఒకే రకానికి చెందిన కేంద్రకామ్లం, డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏను కలిగి ఉంటుంది. కేంద్రకామ్లం ఒక ప్రోటీన్ తొడుగుతో కప్పి ఉంచబడి కొన్నిసార్లు లిపిడ్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లతో కూడిన ఆచ్ఛాదనచే ఆవరించబడి ఉంటుంది. ఒక వైరస్ రేణువు ఒకే రకానికి చెందిన కేంద్రకామ్లం అయితే డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ అంటే డిఎన్ఏ అయినా జెనెటిక్ మెటీరియల్గా ఉంటుంది వైరస్లో, ఆర్ఎన్ఏ అయినా జెనెటిక్ మెటీరియల్గా ఉంటుంది. కేంద్రకామ్లం ఒక ప్రోటీన్ తొడుగు చేత కప్పి ఉంచబడి కొన్నిసార్లు లిపిడ్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లతో కూడిన ఆచ్ఛాదనచే ఆవరించబడి ఉంటుంది. వైరస్లో కేంద్రకామ్లం జీన్ అనేది అదే డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ అనేది ఒక ప్రోటీన్ తొడుగు చేత కప్పి ఉంచబడి కొన్నిసార్లు లిపిడ్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లతో చేత ఆచ్ఛాదన చేత ఆవరించబడి ఉంటుంది. వైరస్లు చాలా వరకు కణంలో జరిగే జీవక్రియలను ప్రదర్శించవు. కానీ ప్రత్యుత్పత్తి ద్వారా జన్యు లక్షణాలను కొనసాగిస్తూ జీవక్రియలను బ్యాక్టీరియంలాగా జీవక్రియలు ప్రదర్శించవు. ఇవి కానీ ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ప్రత్యుత్పత్తి ద్వారా జన్యు లక్షణాలను కొనసాగిస్తూ ఉత్పరివర్తనాలకు లోనవుతాయి. మనకు తెలుసు కదా, కోవిడ్ ఉత్పరివర్తనాలకు లోనైనవి. ప్రత్యుత్పత్తి ద్వారా జన్యు లక్షణాలను కొనసాగిస్తూ ఉత్పరివర్తనాలకు లోనైనవి కోవిడ్ లాంటివి. అంటే కోవిడ్ వైరస్ కాబట్టి ఇవి ఖచ్చితంగా జడత్వం కలిగిన జీవరహిత అణువుల కంటే ఉన్నతమైనవి. వైరస్లను వ్యాధి సంక్రమింపజేసే రేణువులుగా వర్ణించవచ్చు. వైరస్లు వ్యాధి సంక్రమింపజేసే రేణువులు. నెక్స్ట్ పేరా, వైరస్లు అవికల్ప కణాంతస్థ పరాన్నజీవులు అంటే ఒక ప్రత్యేక అతిథేయ కణాన్ని ఆక్రమించినంత వరకు అవి వృద్ధి చెందలేవు. వైరస్లు అవికల్ప కణాంతస్థ పరాన్నజీవులు అంటే ఒక ప్రత్యేక ఆతిథేయ కణాన్ని అంటే ఎప్పుడైతే ఆతిథేయిని చేరుతాయో అప్పుడే అవి యాక్టివ్ అవుతాయి. అవికల్ప కణాంతస్థ పరాన్నజీవులు కణాన్ని చేరాలి. అవి ఆతిథేయ కణాన్ని చేరినాకే అవి పరాన్నజీవులుగా ప్రవర్తిస్తాయి. లేకపోతే నిర్జీవులుగానే ఉంటాయి అన్నమాట. అవి వృద్ధి చెందలేవు, డెవలప్మెంట్ ఉండదు. ఇవి వాటి జన్యు జీవక్రియ యాంత్రికాన్ని పిల్ల లేదా వైరస్ల సంతతి ఏర్పడడానికి విడుదలకు నిర్దేశిస్తాయి. ఇవి వాటి జన్యు జీవక్రియ యాంత్రికాన్ని పిల్ల వైరస్ల సంతతి ఏర్పడడానికి విడుదలకు నిర్దేశిస్తాయి. వాటి యొక్క జన్యు జీవక్రియ యాంత్రికాన్ని అంటే వాటిలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ని పిల్ల వైరస్లు ఏర్పడడానికి నిర్దేశించుకుంటాయి అన్నమాట. ఈ ప్రక్రియలో ఇవి ఆతిథేయ కణాలను ధ్వంసం చేసి మానవులు, మొక్కలు, జంతువులలో అపారమైన నష్టాన్ని, వ్యాధులను కలగజేస్తాయి. ఇవి వాటి యొక్క సంతానాన్ని ఉత్పత్తి చేసుకోవడానికి ప్రత్యుత్పత్తి జరుపుతాయి అనుకున్నాం కదా. వైరస్ల సంతతి ఏర్పడడానికి నిర్దేశించుకుంటాయి. అయితే ఇవి ఆతిథేయ కణాన్ని ఈ క్రమంలో ఏం చేస్తున్నాయి? అవి ఆతిథేయ కణాలని ధ్వంసం చేసేసి మానవులు, మొక్కలు, జంతువులలో అపారమైన నష్టాన్ని, వ్యాధుల్ని కలగజేస్తున్నాయి. వాటి యొక్క సంతానాన్ని ఎక్కువ చేసుకునే ప్రక్రియలో
వైరస్ల అధ్యయనాన్ని వైరాలజీ అంటారు. వైరస్ల యొక్క అధ్యయనాన్ని వైరాలజీ అంటారు. ఆవిష్కరణ: మానవులలో ఆర్థికంగా ఉపయోగకరమైన మొక్కలు, జంతువులలో అనేక వ్యాధులను కలుగజేస్తూ ఆది నుంచి వైరస్లు మానవ జాతిని పీడిస్తున్నాయి. మానవులలో ఆర్థికంగా ఉపయోగకరమైన మొక్కలు, అదేవిధంగా జంతువులలో అనేక వ్యాధులను కలుగజేస్తూ ఆది నుంచి అంటే మొదటి నుంచి వైరస్లు మానవ జాతిని పీడిస్తున్నాయి. జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ ప్రతిపాదించిన కాలం నాటికి కూడా ఈ వ్యాధులకు కారణమైన కారకాన్ని గుర్తించలేదు. జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ ప్రతిపాదించిన కాలం నాటికి కూడా ఈ వ్యాధులకు కారణమైన కారకాన్ని గుర్తించలేదు. 1892లో మొట్టమొదటిసారిగా రష్యన్ పెథాలజిస్ట్ డిమిత్రీ ఐవనోవ్స్కీ పొగాకు మొజాయిక్ వ్యాధి గురించిన అధ్యయనం జరుపుతూ వ్యాధిగ్రస్తమైన పొగాకు పత్ర సారాన్ని బ్యాక్టీరియంలను నిలిపి ఉంచేందుకు రూపొందించబడిన వడపోత పరికరం ద్వారా గాలనం జరిపాడు. అయినప్పటికీ వ్యాధికారకం వడపోత రంధ్రాల ద్వారా ప్రయాణించింది. ఈ గాలనీయ ద్రవాన్ని ఆరోగ్యవంతమైన మొక్కలోకి ప్రవేశపెట్టిన తర్వాత అతడు దానిలో మొజాయిక్ వ్యాధి చిహ్నాలు అభివృద్ధి చెందడాన్ని గుర్తించాడు. తేటగా ఉన్న ద్రవంలో ఏ సూక్ష్మజీవిని చూడనప్పటికీ ఐవనోవ్స్కీ ఒక గాలనీయ కారకం వ్యాధికి కారణమై ఉంటుందని తెలియజేశాడు. తదుపరి మార్టినస్ బైజ్రింక్ ఐవనోవ్స్కీ చేసిన ప్రయోగాలను పునఃప్రయోగించి వ్యాధిని కలిగించే కారకాన్ని ఒక నిర్దిష్ట రూపం లేని సజీవ సాంక్రమిక ద్రవం కాంటాజియం వైవం ఫ్లూయిడం అని నిర్ధారించాడు. WM స్టాన్లీ 1935 ద్రవాన్ని శుద్ధి చేసి పొగాకులో మొజాయిక్ వ్యాధిని కలిగించే వైరస్ను స్ఫటికీకరణ గావించవచ్చునని ప్రకటించాడు. దీనికి పొగాకు మొజాయిక్ వైరస్, టొబాకో మొజాయిక్ వైరస్ TMV అని పేరు పెట్టారు. నెక్స్ట్ ఇవి కనుక చూసినట్లయితే మనం స్టాన్లీ గుర్తించిన స్ఫటికీకరించబడిన TMV రూపాలు. నెక్స్ట్ ఫ్రాంకెల్ కెన్రాట్ TMV జన్యు పదార్థం RNA అని నిర్ధారణ చేశాడు. అపద్రవ అపకేంద్రీకరణ, ఎక్స్కిరణ క్రిస్టలోగ్రఫీ, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ వంటి సాంకేతిక పద్ధతులను ఉపయోగించి అనేక కొత్త వైరస్లను గుర్తించి వాటి అతి సూక్ష్మ నిర్మాణాన్ని వివరించగలిగారు. ఇక్కడ చూసినట్లయితే మన ఆవిష్కరణ: మానవుల్లో ఆర్థికంగా ఉపయోగకరమైన మొక్కలు, జంతువులలో అనేక వ్యాధులను కలుగజేస్తూ వైరస్లు ఆది నుంచి మానవ జాతిని పీడిస్తున్నాయి. జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ ప్రతిపాదించిన కాలానికి కూడా ఈ వ్యాధులకి కారణమైన కారకాన్ని గుర్తించలేదు. 1892లో మొట్టమొదటిసారిగా రష్యన్ పెథాలజిస్ట్ డిమిత్రీ ఐవనోవ్స్కీ పొగాకు మొజాయిక్ వ్యాధి గురించిన అధ్యయనం జరుపుతూ 1892లో మొట్టమొదటిసారిగా రష్యన్ పెథాలజిస్ట్ డిమిత్రీ ఐవనోవ్స్కీ పొగాకు మొజాయిక్ వ్యాధికి గురించిన అధ్యయనం జరుపుతూ వ్యాధిగ్రస్తమైన పొగాకు పత్ర సారాన్ని బ్యాక్టీరియంలను నిలిపి ఉంచేందుకు రూపొందించబడిన వడపోత పరికరం ద్వారా గాలనం జరిపాడు. ఎవరు? రష్యన్ పెథాలజిస్ట్ డిమిత్రీ ఐవనోవ్స్కీ పొగాకు మొజాయిక్ వ్యాధిని గురించిన అధ్యయనం జరుపుతూ 1892లో మొట్టమొదటిసారిగా రష్యన్ పెథాలజిస్ట్ డిమిత్రీ ఐవనోవ్స్కీ పొగాకు మొజాయిక్ వ్యాధి గురించిన అధ్యయనం జరుపుతూ వ్యాధిగ్రస్తమైన పొగాకు పత్ర సారాన్ని బ్యాక్టీరియంలను నిలిపి ఉంచేందుకు రూపొందించబడిన ఒక వడపోత పరికరం ద్వారా వడపోసాడు, ఫిల్టర్ జరిపాడు, గాలనం జరిపాడు. అయినప్పటికీ వ్యాధి కారకం వడపోత రంధ్రాల ద్వారా ప్రయాణించింది. ఈ గాలనీయ ద్రవాన్ని ఆరోగ్యవంతమైన మొక్కలోకి ప్రవేశపెట్టిన తరువాత అతడు దానిలో మొజాయిక్ వ్యాధి చిహ్నాలు అభివృద్ధి చెందడాన్ని గుర్తించాడు. ఈ గాలనీయ ద్రవాన్ని ఆరోగ్యవంతమైన మొక్కలోకి ప్రవేశపెట్టినాక అంటే ఈ వడపోసిన తర్వాత కూడా వడపోసిన సారంలోకి ఈ వ్యాధికారకం అనేది వచ్చేసింది. అతడు దానిని మొజాయిక్ వ్యాధి చిహ్నాలు అభివృద్ధి చెందడాన్ని గుర్తించాడు. ఈ గాలనీయ ద్రవాన్ని ఆరోగ్యవంతమైన మొక్కలోకి ప్రవేశపెట్టాడు. ఆ వడపోత గాలనీయ ద్రవాన్ని అతడు దానిలో మొజాయిక్ వ్యాధి చిహ్నాలు అభివృద్ధి చెందడాన్ని గుర్తించాడు. తేటగా ఉన్న ద్రవంలో ఏ సూక్ష్మజీవిని చూడనప్పటికీ అంటే తేటగానే ఉంది ఆ గాలనీయ ద్రవం,
ఐవనోవ్స్కీ ఒక గాలనీయ కారకం అంటే వడపోతలోకి వెళ్ళిన వడపోత ద్వారా వెళ్ళిపోయిన ఒక కారకమే వ్యాధికి కారణమై ఉంటుందని తెలియజేశాడు. ఎవరు? ఐవనోవ్స్కీ తర్వాత ఎవరు? మార్టినస్ బైజ్రింగ్. ఐవనోవ్స్కీ చేసిన ప్రయోగాలను ప్రయోగించి మరలా ఐవనోవ్స్కీ చేసిన ప్రయోగాలు ఈ బైజ్రింగ్ మరలా ప్రయోగాలు చేసి వ్యాధిని కలిగించే కారకాన్ని ఒక నిర్దిష్ట రూపం లేని సజీవ సాంక్రమిక ద్రవం కాంటాజియం వైవం ఫ్లూయిడం అని నిర్ధారించాడు. WM స్టాన్లీ 1935లో ద్రవాన్ని శుద్ధి చేసి పొగాకులో మొజాయిక్ వ్యాధిని కలిగించే వైరస్ను స్ఫటికీకరణ గావించవచ్చునని ప్రకటించారు. ఫస్ట్ ఎవరు? డిమిత్రీ ఐవనోవ్స్కీ. తర్వాత ఎవరు? మార్టినస్ బైజ్రింగ్. తర్వాత WM స్టాన్లీ ఈ ద్రవాన్ని శుద్ధి చేసి పొగాకులో మొజాయిక్ వ్యాధిని కలిగించే వైరస్ని స్ఫటికీకరణ కూడా గావించవచ్చునని ప్రకటించాడు. దీనికి పొగాకు మొజాయిక్ వైరస్ TMV అని పేరు పెట్టాడు. మనం ఇక్కడ పటంలో చూడొచ్చు స్టాన్లీ గుర్తించిన స్ఫటికీకరించబడిన TMV రూపాలని. తర్వాత WM స్టాన్లీ తర్వాత ఎవరు? మరలా ఫ్రెంకెల్ కన్రాట్ ఈ TMV జన్యు పదార్థం RNA అని అంటే TMV జన్యు పదార్థం RNA అని 1956లో నిర్ధారణ చేశాడు. అపద్రవ అపకేంద్రీకరణ, ఎక్స్కిరణ క్రిస్టలోగ్రఫీ, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ వంటి సాంకేతిక పద్ధతులను ఉపయోగించి అనేక కొత్త వైరస్లను గుర్తించి వాటి అతి సూక్ష్మ నిర్మాణాన్ని వివరించగలిగారు. ఫ్రెంకెల్ కన్రాట్ TMV యొక్క జన్యు పదార్థం RNA అని నిర్ధారణ చేశారు. ఫ్రెంకెల్ కన్రాట్ TMV యొక్క జన్యు పదార్థం RNA అని నిర్ధారణ చేశారు. అపద్రవ అపకేంద్రీకరణ, ఎక్స్కిరణ క్రిస్టలోగ్రఫీ, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ వంటి సాంకేతిక పద్ధతులను ఉపయోగించి అనేక కొత్త వైరస్లను గుర్తించి వాటి అతి సూక్ష్మ నిర్మాణాన్ని వివరించగలిగారు. వైరస్ల వర్గీకరణ. ప్రస్తుతం ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరస్ల నామీకరణ వర్గీకరణకు సంబంధించిన నిబంధనలను నియంత్రిస్తుంది. ICTV అంటే ఏంటి? ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్. ICTV ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరస్లను వర్గీకరించేది ఏంటి? ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్. ఈ ICTV పథకంలో 3 వర్గీకరణ స్థాయిలు మాత్రం ఉన్నాయి. అవేంటి? కుటుంబము, ప్రజాతి, జాతి. కుటుంబంలో కొన్ని ఉపకుటుంబాలు చేర్చబడ్డాయి. కుటుంబాల పేర్లు విరిడే అనే పదంతో అంతం కాగా విరిడే అనే పేరుతోటి అంతం కాగా ప్రజాతి నామాలు వైరస్తోనూ జాతి నామాలు వాటి స్వభావాన్ని వర్ణిస్తూ సాధారణమైన ఆంగ్ల భాషలో వ్యక్తపరచబడతాయి. వైరస్ల నామీకరణ అవి కలుగజేసే వ్యాధులను బట్టి ఉంటుంది. ఉదాహరణకు పోలియో వైరస్ ICTV పద్ధతిని ఉపయోగించి మానవుల్లో వైరస్ కలుగజేసే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ HIVని ఈ విధంగా వర్గీకరించవచ్చు. కుటుంబం రెట్రోవిరిడే, ప్రజాతి లెంటి వైరస్, జాతి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఇలాగా సింపుల్గా పేరు పెట్టేయచ్చు అనమాట. వైరస్ల యొక్క వర్గీకరణను ICTV ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్ నామీకరణకు సంబంధించిన నిబంధనలను నియంత్రిస్తుంది. ICTV పథకంలో 3 వర్గీకరణ స్థాయిలు మాత్రమే ఉంటాయి. అవేంటి? కుటుంబము, ప్రజాతి, జాతి. కుటుంబమేమో విరిడేతో అంతం కాగా ప్రజాతి నామాలు వైరస్తోనూ, జాతిలో ఏముంటుంది? స్వభావాన్ని వర్ణిస్తూ సాధారణమైన ఆంగ్లంలో వ్యక్తపరచబడతాయి. వైరస్ల నామీకరణ అవి కలగజేసే వ్యాధుల్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి పోలియో వైరస్ ICTV పద్ధతిని ఉపయోగిస్తూ మానవుల్లో వైరస్ కలగజేసే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఈ విధంగా వర్గీకరించవచ్చు. అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే ఏంటి? HIV యొక్క కుటుంబం ఏంటి? రెట్రోవిరిడే, ప్రజాతి లెంటి వైరస్, జాతి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ HIV. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్.